పాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీ అధికారులు ఆలయంలో జరిగే పలు సేవలను రద్దు చేశారు. ప్రతి ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేట్టు 3 రోజుల పాటు సాలకట్ల ఉత్సవాలు జరుపుతారు. మొదటి రోజు ఉదయం 6:30 శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామిని 4 మాడవీధులలో ఊరేగించారు. తర్వాత వసంతోత్సవ మండపానికి తీసుకొచ్చారు. వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తి చేసి ఆలయానికి తీసుకెళ్లారు. రేపు మలయప్ప స్వామివారు ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథంపై తిరుమాడ వీధులలో విహరిస్తారు. తర్వాత వసంత మండపంలో వసంతోత్సవాన్ని జరిపిస్తారు. చివరి రోజు 23న శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామితో పాటు సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలు, రుక్మిణి సమేత శ్రీకృష్ణ ఉత్సవ మూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం తిరిగి ఆలయానికి వేంచేస్తారు. ఈ వసంతోత్సవాల కారణంగా రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు స్వప్నన తిరుమంజనం వైభవంగా జరుపుతారు. పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు, తేనె, పసుపు, చందనంతో అభిషేకం జరిపిస్తారు. సాయంత్రం 6 నుండి 6:30 వరకు ఆస్థానం కన్నుల పండుగగా జరుపుతారు. వసంతోత్సవం సందర్భంగా ఏప్రిల్ 23న అష్టదళ పాద పద్మారాధన, 3 రోజులు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల్ని అధికారులు రద్దు చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.